హాయ్ అండి, నేను మీ సంధ్యాన్ మరో చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇంకా మన ఉపవాసాలు, జాగరణ దీక్ష అన్నీ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా సముద్ర స్నానమైనా నది స్నానమైనా చేస్తారు. కానీ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సముద్ర స్నానం అయితే వెళ్తారండి. ఎంత పండగలా ఉంటుందంటే అక్కడ చెప్పడానికి లేదనమాట. ఉట్టప్పుడు మనం బీచ్లో కొంతమందికి దిగాలని భయం వేసినా కూడా ఈ సిచ్యువేషన్ అస్సలు భయపడరు అనమాట. అందరూ స్నానం చేస్తారు కాబట్టి మనకి ధైర్యంగా ఉంటుంది. ఇంకా సముద్ర స్నానంకి అయితే మేము వెళ్ళాము. ఇది నా మొబైల్ కాదు, వేరే వాళ్ళకి అక్కడ రిక్వెస్ట్ చేసి జస్ట్ వీడియో అనేది తీశారు. నా మొబైల్ ఏమైందంటే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. అంటే అక్కడ ఎవరు కాపలా కాస్తారు, వీటికి ఎవరు సెక్యూరిటీ చేస్తారని చెప్పేసి మేమైతే ఇంట్లో పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టేసి అయితే వెళ్ళిపోతాం. కానీ నా డైలీ రొటీన్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి అక్కడికి ఒకరు రిక్వెస్ట్ చేసి వీడియో అనేది తీయమన్నాను అనమాట. అందుకు నేనైతే అక్కడ లేను. మా వాడికైతే అస్సలు అడ్డ లేకపోయాము. చాలా అంటే చాలా, దానికి తోడు సన్నంగా ఉండడం, తూరికి పెట్ల వాటర్ తోసేస్తుంటే మరీ ఇది అయిపోయాడు అనమాట.